ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కడతం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో మన ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. అధ్యక్ష, ఇదే శాసనసభలో మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష, తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడాను. అవహేళన చేసి గందరగోళం చేసి నవ్వి తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడాను. అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష, ఒక రోజు వస్తది, న్యాయం గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, మా నదుల నీళ్లు మేము తీసుకుంటాం, మా కరెంటు మేము తీసుకుంటాం, మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష. ఇలా తీసుకుంటున్నాం. ఇలా 65 లక్షల ఎకరాలు. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కడతం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో మన ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. అధ్యక్ష, ఇదే శాసనసభలో మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష, తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడాను. అవహేళన చేసి గందరగోళం చేసి నవ్వి తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడాను. అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష, ఒక రోజు వస్తది, న్యాయం గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, మా నదుల నీళ్లు మేము తీసుకుంటాం, మా కరెంటు మేము తీసుకుంటాం, మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష. ఇలా తీసుకుంటున్నాం. ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం.